Hello guys, welcome back to my channel Jessica's Kitchen. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తర్వాత నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకే ఇంత టైం గ్యాప్ వచ్చింది అనమాట. సో లెట్స్ గో టు వీడియో. సో ఈరోజు నేను బండి స్టైల్ నూడిల్స్ ఎలా వేస్తారు, ఎగ్ నూడిల్స్ ఎలా చేస్తారో చూద్దామా. సో ఫస్ట్ ఒక ప్యాన్ ఏంటంటే ఆ, ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మీకు ఎంత నూడిల్స్ కావాలో అంత సరిపడినంత నూడిల్స్, దానికి ఈక్వల్ వాటర్, ఉప్పు వేసేసి నూడిల్స్ హాఫ్ కుక్కేంత వరకు మీరు దాన్ని పెట్టుకోండి. దాని తర్వాత దాన్ని సపరేట్ చేసుకున్నాను వేరే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత ఎగ్, అంటే మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నారో అంత క్వాంటిటీ ఎగ్ కూడా ఉండాలి. సో ఎగ్ తీసుకున్నాక దాని తర్వాత ఆ సేమ్ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ పొడి వేసి దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. అంటే లైక్ మరీ ఎక్కువ కాదు, నేను చూపిస్తున్నా కదా, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేయండి. క్యాప్సికమ్తో పాటు జస్ట్ కొంచెం సాల్ట్ అలా స్ప్రింకిల్ చేయండి. మళ్ళీ మనం సాల్ట్ వేస్తాము కోర్స్, ఎందుకంటే మనము ఎగ్లో సాల్ట్ వేసింటాము, నూడిల్స్లో సాల్ట్ వేసింటాము కాబట్టి ఆ, కొంచెమే వేయండి. దాని తర్వాత నూడిల్స్ మనం ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో ఆ నూడిల్స్, అండ్ పక్కన నేను ఇందాక చూపించా కదా కట్ చేసి పెట్టింది, సో అది స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట, మనకి ఎక్కడ ఉన్నా దొరుకుతాయి. సో నూడిల్స్ వేసుకున్నాక దానిపైన స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఏమంటారు, పెప్పర్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ స్లిమ్లో కానీ పెట్టేసేయండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పెప్పర్ వేసుకున్నాక సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసుకుని సాల్ట్, నేను ఇక్కడ సోయా సాస్, చిల్లీ సాస్ యూజ్ చేశాను. నేను ఇక్కడ ఏ మ్యాగీ మసాలా యూజ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు మ్యాగీ మసాలా అనేది యూజ్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో నేను చూపిస్తున్న విధంగా ఒక 2 గరిటెలు తీసుకొని పైనుంచి కిందికి, అంటే పైన ఉన్న మ్యాగీని కిందకేసి కింద ఉన్న మ్యాగీ పైకి అలా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే అండ్ ఆ సాస్ అనేటి అండ్ ఇంకొకటి మనం వేసిన వెజిటేబుల్స్ కూడా మ్యాగీకి బాగా పడుతుంది అనమాట. దాని తర్వాత లాస్ట్లో ఇవన్నీ మిక్స్ చేశాక ఎగ్ వేయండి. ఎగ్ వేసాక సేమ్ మెథడ్ అలానే కలపండి. అండ్ ఆల్రెడీ కలిపి జస్ట్ ఒక 5 minutes అలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసి అండ్ నెక్స్ట్ సర్వ్ చేసుకొని ప్లేట్లో తినండి. చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.